పదం వచ్చినప్పుడు అండి వెజిటేరియన్ ఫుడ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్కి ఎంత తేడా ఉందంటారా? రెండు అంటే సాత్విక తామస అలా అడగట్లేదు నేను. ఇప్పుడు మానవ రోజుల్లో శరీర ధర్మ సూత్రాల ప్రకారం ఏది బెస్ట్ అని ఉందా? ఏదైనా పర్లేదా? ఓకే, మనం అలా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ విడిగా చూడొద్దండి. తీసుకుంటున్నప్పుడు వెజిటేరియనే, కానీ నీ మనసు క్రూయల్గా లో ఎమోషన్ తోటి గ్రడ్జ్ తోటి ఉంటున్నప్పుడు ఇట్ బికమ్స్ నాన్ వెజ్. ఓకే. దాన్ని ఎవరు చేయాలి అవును, అది మన చేతిలోనే ఉంది కదా, మన అది ఆలోచన ఇంటెలిజెన్స్ విధానంలోనే ఉంది. చేస్తుంది. అంటే ఒక్కొక్కసారి నాన్ వెజ్ తింటున్నప్పుడు, అంటే చాలా పూర్వం తిండి సరిగ్గా దొరకనప్పుడు కూడా నాన్ వెజ్ తిన్న వాళ్ళకి 2 days 3 days బాడీ డైజెషన్కి హార్డ్ డైజెషన్ కాబట్టి తిండి లేకపోయినా దొరకని పరిస్థితులు అలా చేసేవాళ్ళు. ఓకే. వెన్ ఇట్ ఈస్ లైక్ హిరోషిమా నాగసాకి బాంబింగ్ ఉంటున్నప్పుడు తిండి దొరకనప్పుడు వాళ్ళకి కొంచెం ఇలాంటి అలవాట్లు ఉండేవి. కానీ వాళ్ళు బతకడానికి చేశారు, సర్వైవల్కి. బట్ పొద్దున్న లేచి నీకు అన్నీ ఉండి నాకు అదే ఇష్టం కూర్చోవడం ఎంతవరకు అది సాత్వికత? ఓకే. సో ఇక్కడ పెట్టే ఆహారంతో పాటు దొరకనప్పుడు మాంసాన్ని, అంటే మామూలు ప్రకృతిలో దొరికే కాయగూరలు ఆకుకూరలు కాకుండా మాంసం వైపు వెళ్ళడం అనేది ఆంథ్రోపలాజికల్ కూడా చెప్తారండి. ఎగ్జాక్ట్లీ. మామూలుగా మీకు అసలు నాన్ వెజ్ ఫుడ్ అనేది ఏ విధంగా వచ్చింది? ఇంగ్లీష్లో పుస్తకాలు ఉన్నాయి. చాలా ఉందండి, బోల్డ్ అంత లిటరేచర్ ఉంది. ఎందుకంటే మనం అన్నీ కూడా నాన్ వెజ్ అనగానే దానికి ఉండే కార్నివోరస్, అంటే పళ్ళ స్థితి దగ్గర నుంచి, అంటే మన దంతాలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఉండాలి ఏది తినగలుగుతాము. అంటే రకరకాలు హార్డ్ ఉంటాయి, సాలిడ్స్, లిక్విడ్స్, సెమీ సాలిడ్స్, ప్యూర్ సాలిడ్, ఇలాంటి ఉండేలాంటివి కొన్ని క్యాడర్స్లో పనికిరావు.